తండ్రి. మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడినని బట్టి వందనాలు ప్రభువా. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ గృహంలో మరి ఎందుకు ఈ కూడికి ఏర్పాటు చేయబడింది ఎరిగిన మా ప్రభువా, అయా నీ బిడ్డను మరి లోకంలో నుండి పిలుచుకొని ఉన్నారు. అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మరి జ్ఞాపకార్థంగా ఈ కూడిక ఏర్పాటు చేసి ఇంటూ ఉంటుండగా ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడబోయే నీ బిడ్డలను ప్రభువా మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందవలసిందిగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు తీసిన వారు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని యేసు ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మీ హృదయములను కలవరపడనీయుడి అంటున్నాడు. ఎందుకంటే ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కలవరంతో నిండిపోయి ఉన్నది. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి మరి ఎంతో కలవరంతో ఈనాడు మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితిలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి కలవర దినాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం విశ్వాసంతో ఈ లోకంలో బ్రతకాలని మరి యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా యందును విశ్వాసం ఉంచుడి అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యందు విశ్వాసముతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మరి జీవించే జీవిత కాలంలో దేవుడు మన కొరకు పరలోక రాజ్యంలో మరి నివాసమును సిద్ధపరుస్తున్నటువంటి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అంటే ఈ లోకంలో మన జీవితాల్లో ఏది శాశ్వతము కాదు అని మనం గ్రహించాలి. ఎందుకనగా ఈ లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచునని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. ఈ లోకము దీని ఆశ గతించిపోబోతున్నదని మరి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా దేవుని చిత్తమును జరిగించువాడు మరి నిరంతరము నిలుచును అంటున్నాడు. ఎక్కడ ఈ లోకంలో ఏ మానవునికి నిరంతరం అనేది లేదు. ఏదో ఒక దినం ఈ లోకాన్ని విడిచి ప్రతి మనుషుడు వెళ్ళిపోవలసిందే. చూడండి, అయితే నిరంతరము ఉండే రాజ్యము పరలోక రాజ్యం. అందుకనే యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో మన కొరకు నివాసాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ నివాసంలో మనం చేరాలంటే, ఆ రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవుని యందు విశ్వాసముతో దేవుని చిత్తమును జరిగించే వారంగా మనం బ్రతుకుతూ ఉండాలి. అందుకనే ప్రభువు అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తమును జరిగించు వాడే పరలోక రాజ్యంలో
ప్రవేశించును అని మత్తయి సువార్త 7:21 వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో దేవుని చిత్తమును మనం జరిగిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకనగా మరి ఈ లోకములో మరి ప్రతి మనుష్యుడు తన జీవితాన్ని ఒక దినం ముగించాలి. ముగింపు అనేది ఉన్నది. కానీ పరలోక రాజ్యములో యుగ యుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యము మానవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే మరి సిద్ధపడాలి. ఎందుకనగా మరి దేవుని రాజ్యము అది యుగ యుగములో ఉండే రాజ్యము. దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటిది. ఆయన ప్రభుత్వమునకు అంతం లేదని మరి దానియేలు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే యుగ యుగాలు ఉంటుంది దేవుని రాజ్యం. ఆ యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యం కొరకు మనల్ని వారసులుగా చేయడానికి, ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుటను బట్టి మనకు ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకోసమే ఈ లోకంలో మన జీవితాల్లో మరి ప్రభువునందు ఈ శ్వాసముతోనే మన జీవితాలను కొనసాగించాలి. ఆ రీతిగా జీవించి ఒక దినం మనం పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకనగా ఈ మానవుని కొరకు యేసు ప్రభువారు తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ఆయన మరణము ద్వారా మనకు జీవము, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు నిరీక్షణ ప్రభువు అనుగ్రహించాడు. అందుకనే ఈ లోకములో రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణమును కలిగి ఈ లోకంలో మనం జీవించాలని అపోస్తుడైన పౌలు మరి పత్రికల్లో వ్రాసి ఉన్నాడు. కాబట్టి అలాంటి నిరీక్షణతో మనం దేవుని రాజ్యం వరకు సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ఈ లోకంలో మనం జీవించాలని ప్రభువు పేరట మరి మీకు మనవి చేస్తూ మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత మరి మాట్లాడతారు బాలరాజు, అబ్బాయి మాట్లాడతారు.